హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ లార్డ్. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. మీరందరూ నాకు ఏ విధంగా కనిపిస్తున్నారంటే, మరి శ్రమలను జయించిన వారుగా కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా కదా. ఈ వర్షాన్ని జయించి మీరు వచ్చేసారు. ప్రైజ్ లార్డ్. చైనాలో చూస్తూ ఉన్నాం, భయంకరమైన ప్రళయం. 300 కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వీస్తూ ఉంటే అగ్గిపెట్టెల్లాగా ఈ కార్లన్నీ కూడా మరి అట్లు ఇట్లు మరి కొట్టుకుని పోతూ ఉన్నాయి. మరి ఒక నిన్న లేక మొన్న న్యూస్, అమెరికాలో 300 కాదు 600 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. మరి ఏరోప్లేన్స్ కూడా మరి నిలబడలేని పరిస్థితి. అటువంటి భయంకరమైన పరిస్థితి ఎక్కడంట? అమెరికాలో. ప్రైజ్ లార్డ్. ఒకవైపు చూస్తే ఇజ్రాయేలీలకు మరి పాలస్తీనా, మరి ఇరాన్ వాళ్ళకు మధ్యలో ఏం జరుగుతూ ఉంది? యుద్ధము జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా దేనికి గుర్తులుగా ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క రెండవ రాకడకు ఇవి గుర్తులుగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసు ప్రభు చెప్పారు, నేను రెండవసారి నేను రాబోతున్నాను అన్నప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు, నీ రాకడకు గుర్తులు ఏమి అన్నప్పుడు యేసు ప్రభు అంటా ఉన్నాడు, భూకంపాలు అక్కడక్కడ ఏం కలుగుతాయి? భూకంపాలు కలుగుతాయి, ప్రళయాలు కలుగుతాయి, రాజ్యం మీదికి రాజ్యము. ఈ యుద్ధాలు మరి 3వ ప్రపంచ యుద్ధానికి దారి చేసే పరిస్థితులు మరి ఏర్పడుతూ మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము దేనికి దగ్గరగా ఉన్నాము? ప్రభు రాకడకు దగ్గరగా మనం ఉన్నాము. ప్రభు రాకడగా దగ్గరగా ఉంటున్న మనము మరి ప్రభువుకు దగ్గరగా ఉన్నామా, ప్రభువుకు దూరంగా ఉన్నామా? హల్లెలూయా. ప్రభువుకు దగ్గరగా ఉన్నామా, ప్రభువుకు దూరముగా మరి ఉన్నామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువుకు దగ్గరగా ఉండడం అంటే ఏంటి? ప్రభు మాటకు లోబడి జీవించడము. హల్లెలూయా. ప్రభువుకు దగ్గరగా ఉండడము, ప్రభు మాటను, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా చేసి జీవించడము ప్రభువుకు దూరంగా మరి ఉండడం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ప్రభువు కోరుతా ఉన్నాడు, మీరు దూరంగా ఉండకూడదు, ఎక్కడ ఉండాలి? నాకు దగ్గరగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. మన పిల్లలతో మనం చెప్తాం, రే నువ్వు మాకు దగ్గరగా ఉండాలిరా అని చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దూరం పోవద్దురా నీవు అని చెప్తాం. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దూరం పోతే ఎక్కడ వాడు చెడిపోతాడో, లేకుంటే అమ్మాయి చెడిపోతుందో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దగ్గరగా ఉంటే ఎలాగుంటాడంట? క్షేమంగా ఉంటారు. మరి తల్లిదండ్రుల మాటల వలన వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే సేఫ్టీగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. దేవుని వాక్యాన్ని వినడం వలన, దేవుని వాక్యమునకు లోబడడం వలన ఏ విధంగా ఉంటారంట? దేవునికి దగ్గరగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇటువంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్న కొలది మనము ప్రభువుకి ఏం కావాలి చెప్పండి? దగ్గర కావాలి కదా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటి నిమిత్తము ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? చైనాలో యాదవుల
వాడు కొట్టుకుని పోయి సస్తే అన్నట్లుగా. హల్లెలూయా. అమెరికాలో వాళ్ళు సస్తే సావని, ప్రైజ్ లార్డ్. యుద్ధాల్లో వాళ్ళు సస్తే సావని అనుకుని మౌనంగా ఉండడం కాదు, కానీ దేవుని ప్రజలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువా, ఇటువంటి గతి మా భారతదేశానికి ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రభువా. మా భారతదేశ ప్రజలను ఏం చేయాలి? మీరు రక్షించండి ప్రభా. వారు రక్షణ పొందకమునుపు ప్రభా మేము కూడా తండ్రి సరైన రక్షణలో ఉన్నామా లేదా? దేంట్లో ఉన్నామా లేదా కదా? మందిరానికి అందరూ వచ్చిపోతూ ఉంటారు. అయితే వచ్చిపోయిన వారందరిలో కూడా ఎటువంటి రక్షణ ఉండాలంట? సరి అయిన రక్షణ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరి అయిన రక్షణ ఉందా లేదా అని చెప్పి మనం ఏం చేయాలి? మనము పరీక్షించుకునే వాళ్ళుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను రక్షణ పొందానులే అని చెప్పేసి అనుకుని నిర్లక్ష్యంగా ఉంటే, హల్లెలూయా, మరి ఒకరోజు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఇరుక్కుని పోయేవాళ్ళుగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం. యెరెమీయా 17, 7-8 వచనాలను మనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అలాగే కీర్తనలు 1 కీర్తన 3వ వచనాన్ని మనం చదువు. అతడు నీటి కాలువల ఓరును, నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన యొక్క అంశం ఏమంటే వేళ్ళు తన్నుట, ఫలించుట. హల్లెలూయా. ఏమంట? వేళ్ళు. ఏం వేళ్ళు? చెట్టు వేళ్ళు ఏం కావాలి? లోపలికి తన్నబడుట, తరువాత ఏంటి? ఫలించుట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఎవరు మరి ఏ చెట్లు మరి వేర్లు లోపలగా తన్నబడినవిగా మరి ఉంటాయి. హల్లెలూయా. కదా, లోతుగా తన్నబడిన వేళ్ళు కలిగిన చెట్టు ఏ విధముగా ఉంటుంది? ప్రైజ్ లార్డ్. కదా, మనకు తెలుసు జలముల యొద్ద నీటి యొద్ద నాటబడింది పచ్చగానే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను అడుగుతున్న ప్రశ్న ఏమంటే, లోతుగా వేళ్ళు తన్నబడిన చెట్టు ఏ విధముగా ఉంటుంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలాగుంటుంది చెప్పండి? బలముగా మరి ఉంటుంది కదా. ఎటువంటి గాలి వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా, ఎంత అది ఊపినా, హల్లెలూయా, ఆ చెట్టు ఏం కాదు, ఆ చెట్టు కదల్చబడదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ చెట్టు ఏ విధంగా ఉంటుందంటే పటిష్టంగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఏ ఉపమానం అంటే, ఈ నా మాటలు విని దాని ప్రకారముగా చేయువాడు బండ మీద ఇంటిని కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట అంటూ ఉన్నారు, ఈ నా మాటలు విననివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. బండ మీద కట్టబడిన ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే బుద్ధిమంతునికి సాదృశ్యంగా మరి ఉంది. మరి ఇసుక మీద కట్టబడిన ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉందంట? బుద్ధిహీనునికి సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. బండ మీద కట్టబడిన ఇల్లుంది, ఆ ఇంటి మీదకి మరి వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, దాన్ని విపరీతమైన గాలి కొట్టింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ ఇల్లు ఏ విధంగా ఉందంట? పడిపోయిందా? అది పడిపోలేదు. అది ఏ విధంగా ఉందంట? అది కదల్చబడినదిగా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిమ్మళంగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. అదే సమయంలో ఇసుక మీద కట్టబడిన ఇంటి మీదకి కూడా ఏమొచ్చిందంట? వర్షం వచ్చింది, వరద వచ్చింది, గాలి అలలు కొడతా ఉన్నాయి. ఇప్పుడు దాని గతి ఏ విధంగా ఉంటుంది? హల్లెలూయా. ఏ విధంగా ఉంటుంది అది? చెప్పండి. ఎవరన్నా డౌట్గా ఉందా మీకేమన్నా? హల్లెలూయా. అదేమైందంట? కూల్చబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగే వేరు లోతుకు తన్నబడిన చెట్టు ఏది వచ్చినా కూడా అది స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే లోపలికి వేరు వెళ్ళకపోతే, హల్లెలూయా, పైన పైనే ఉంటే ఏం జరుగుతుందంట? పడిపోతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘం విషయంలో మాట్లాడేది ఏమంటే, సంఘమా, ఓ విశ్వాసి, నా కుమారుడా, నా కుమార్తె, నీ యొక్క వేళ్ళు లోతుగా నాటబడ్డాయా లేదా? లేకపోతే నీవు బండ మీద కట్టబడిన వ్యక్తిగా ఉన్నావా లేదా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీ వేర్లు లోతుగా నాటబడ్డాయా లేదా? నీవు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉన్నావా లేదా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మనలో ప్రశ్న వేసుకోవాలి, మనము ఏ విధంగా ఉన్నాము? హల్లెలూయా. వాక్యము యొక్క లోతుల్లో మరి మనం వెళ్తా ఉన్నామా? లేకపోతే వినువారు మాత్రమై ఉండి ఈ చెవుల్లో వదిలిపెట్టేసే వాళ్ళుగా ఉంటా ఉన్నామా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, ఈ యొక్క దేవుని వాక్యాన్ని చెవిలో విని చెవిలో విడిచిపెట్టే వాళ్ళని ఏమంటారంటే నామకార్థులు అంటారు. ఎవరంటారు? నామకార్థ క్రైస్తవులు అంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యముని విని హృదయములో భద్రము చేసుకొని, ప్రభువా, నీ వాక్యం ఈ విధంగా చెప్తుంది, ఈ విధంగా నేను జీవిస్తాను, ఈ విధంగా నేను బ్రతుకుతాను ప్రభువా నీ కొరకు సాక్షిగా అన్నది ఏ విధంగా ఉంటుందంటే, అది నామకార్థమైన బ్రతుకు కాదు, కానీ
ప్రభు కొరకు రోషం కలిగి జీవించే బ్రతుకుగా మరి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరి హృదయంలో వాక్యము లోతుగా మరి వారు తీసుకుంటారో, హల్లెలూయా, ఎవరు వాక్యమును రిసీవ్ చేసుకునే వాళ్ళుగా ఉంటారో, హృదయంలోనికి వాక్యమును ఎవరు అంగీకరించే వాళ్ళుగా మరి ఉంటారో, వారి జీవితంలో ఏ విధంగా ఉంటారంట, వారు ఎన్నటికీ ఎప్పటికీ కూడా కదల్చబడని లోతుగా వేరుపారిన చెట్టులాగా ఉంటారు. హల్లెలూయా. అటువంటి వారు బండ మీద కట్టబడిన ఇల్లులాగా మరి ఉంటారు. బుద్ధిమంతుని పోలిన వాళ్ళుగా మరి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, ఈ వాక్యము లోతుగా వెళ్ళని వారి జీవితంలో ఏ విధముగా ఉంటుందంటే, విత్తేవాడు విత్తడానికి ఎక్కడ బయలుదేరాడు? విత్తడానికి బయలుదేరాడు పొలంలోనికి. హల్లెలూయా. ఇప్పుడు మేము విత్తడానికి బయలుదేరాం. ఏంటి? ఇప్పుడు వాక్యం విత్తుతా అన్నాం. హల్లెలూయా. విత్తడానికి బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయి. ఇంకా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఇంకా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి మధ్యలో పడ్డాయి. ఇంకా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? మంచి నేలలో పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సంఘములో ఈ 4 నేలలు కలిగిన హృదయాలు కలిగిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ఎటువంటి హృదయాలు? 4 రకాల. ప్రైజ్ ది లార్డ్. విత్తనము చల్లుతూ ఉంటే, ప్రైజ్ ది లార్డ్, కొన్ని త్రోవ పక్కన పెడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. త్రోవ పక్కన పడినవన్నీ కూడా ఏమి తీసుకుని పోతున్నాయంట? పక్షులు తీసుకుపోతా ఉన్నాయి. హల్లెలూయా. రాతి నేలలో పడ్డాయి. మరి అవి ఏమైపోతున్నాయి? విత్తనాలు ఎండ వచ్చి ఆయనకి విత్తనాలు ఏమైపోతున్నాయంట? మాడిపోతా ఉన్నాయి. హల్లెలూయా. మూడవది ఏంటి? ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. అవి మొలుస్తాయి. ఏం చేస్తాయి? మొలుస్తాయి. అయితే ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయంట? వాటిని అణిచివేయడం వలన అవి ఎదగలేకుండా పోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, 4వది ఏంటంట? మంచి నేల. ఏం చెప్పండి? మంచి నేల. ఈ మంచి నేలలో విత్తబడిన విత్తనం ఏం చేయబడతా ఉందంట? 30 60 100 ఫలించేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, ఇక రాతి ఇక త్రోవ పక్కన పడిన విత్తనము అని మనం చూసినప్పుడు ఇది ఎవరి సాదృశ్యంగా ఉందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఎవరి సాదృశ్యంగా ఉంది? వాక్యం వింటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటారు? వాక్యము వింటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. హల్లెలూయా. నిద్రపోతే వాక్యం చెవిలో దూరుతుందా? ఒకసారి సైతాన్ అనిందంట, నువ్వెందుకు ఇంట్లో ఉంటావు? అక్కడ ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది, నువ్వు మీటింగ్ ఎల్లు అనిందంట. హల్లెలూయా. ఆ వ్యక్తి అనుకున్నా అంట, చూడు సైతానికి ఎంత మంచి మనసు వచ్చింది. దేనికి ఎక్కువ మంచి మనసు వచ్చిందంట? సైతానికి ఎంత మంచి మనసు వచ్చింది. నేను ఇంట్లో ఉంటే నన్ను ఏమంటా ఉంది? మీటింగ్ పో అంటా ఉంది అని చెప్పేసి, సరే అని చెప్పేసి సైతాన్ మాట విని మీటింగ్ వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాటలు గీటలు అంతా పాడేటప్పుడు బాగా చప్పట్లు కొడుతూ అంతా చేశారు. హల్లెలూయా.
ఇంకా వాక్యం సమయంకి వచ్చిన వెంటనే సైతాన్ అంటుందంట, నీ వచ్చి చెవులతో వింటావా కళ్ళతో వింటావా అని అడిగిందంట. హల్లెలూయా. ఇది అనిందంట, వాడు అన్నాడంట, నేను చెవులతో వినేది అన్నాడంట. హల్లెలూయా. అంటే అదంటదంట, చెవులతో కదా వినేది, కళ్ళతో పని ఉంది, కళ్ళు మూసుకో 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 అనిందంట. ఏమంట, కళ్ళలు ఏం చేయాలి, కళ్ళను మూసుకో మూసుకో అనిందంట. అంతేలే, కళ్ళు మూసుకొని చెవులతో కదా వినేదని చెప్పేసి అట్లా ఉంటే అదంట కొంచెము కాలు సాపుకో అనిందంట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. వెనకాల గుంజ ఉంది కదా, గుంజకు ఆనుకో అనిందంట. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనోడు ఏమైపోతా అన్నాడు, దర్శనాలు చూస్తూ ఉన్నాడు. వాక్యం అంతా ఏది ఎత్తుకుపోయింది, సైతాన్గాడు ఎత్తుకుపోయాడు, హృదయంలో వాక్యం లేకుండా. ప్రైజ్ లార్డ్. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, దేవుని వాక్యము వినడానికి బదులుగా వారు పండుకునే వాళ్ళుగా ఉంటారు, లేకపోతే అనాలోచనగా కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా మరి ఉంటారు. హల్లెలూయా. వారిలో వాక్యము ఉంటుందా? వారిలో వాక్యం ఉంటుందా? ప్రైజ్ లార్డ్. వారిలో వాక్యం ఉండదు. వారిలో ఆ విత్తనమే లేకపోతే ఆ విత్తనానికి ఆ వేర్లుంటాయా? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు వేర్లు లేని వాళ్ళు కాదు, కానీ విత్తనమే లేని వాళ్ళు. హల్లెలూయా. విత్తబడింది కానీ ఏమి లేదు, ఈ నేలలో ఏం లేదు, విత్తనము లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చెప్పారు ఈరోజు చర్చిలో వాక్యం అంటే? ఏమో చెప్పినారండి, నేను మర్చిపోయినాను. కాదు, మూలవాక్యం ఏం చెప్పారు చెప్పంటే, ఏదో చెప్పినారు. ఏం చెప్పినారు చెప్పు అని మొగుడిని అడిగేది, లేకుంటే మొగుడు వచ్చేసి భార్యను అడిగేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేళ్ళు ఏం కాలేదంట, అసలు వేళ్ళే రాలేదు, విత్తనానికి వేలు రాలేదు, విత్తనము అది నాటబడలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. హల్లెలూయా కదా. వాక్యమే లేనప్పుడు వారి జీవితం ఏ విధంగా ఉంటుంది? అస్తవ్యస్తంగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడ రాతి నేలలో పడిన విత్తనము ఎట్లుంటుందో చెప్పండి. రాతి నేలలో పడిన విత్తనం ఇది ఎండకి ఏమైపోతుందంట, ఎండిపోతూ మరి ఉంటుంది. హల్లెలూయా. అది ఎండిపోతూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. దేవుని వాక్యము మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రాతి నేల దేనికి సాధ్యం ఉంటే, రాతి హృదయానికి, కఠినమైన హృదయానికి సాదృశ్యంగా ఉంది. వాక్యము మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యాన్ని అసలు రిసీవ్ చేసుకునే మనస్సే ఉండదు. ఏమన్నదంట, వాక్యాన్ని రిసీవ్ చేసుకునే మనస్సే ఉండదు. కఠినం. ఎటువంటి కఠినం అంటే కురువిందములాగా కఠినము చేసుకుంటారంట. హల్లెలూయా. కురువిందములాగా కఠినము చేసుకుంటారు. వాక్యం వింటారు కానీ వాక్యానికి లోబడే మనస్తత్వము ఉండదు. సౌలు జీవితంలో దేవుడు మాట్లాడినప్పుడు హృదయములో ఏం కలిగి ఉన్నాడంటే, కఠినము కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి సమూయేలు ప్రవక్త ద్వారా ఎన్నిసార్లు చెప్పబడినా కూడా అవును నేను తప్పు చేశాను అన్న మాట లేదు. హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాడంటే, కఠినమైన హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. గర్వంతో ఉంటున్న వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే ఆ యొక్క సౌలు జీవితంలో కూడా మరి ఏం కాలేదు, ఫలించలేక
మరి పోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, ముళ్ళ పొదలలో వేయబడిన విత్తనము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక విత్తనము ఏ విధంగా ఉంటుందంట? మొలుస్తుంది, మొక్క మొలుస్తుంది. హల్లెలూయా, కొంచెం పైకి వస్తుంది, ఎంతో సంతోషిస్తుంది. ఎప్పుడు సంతోషిస్తుంది? మంచిగా ఆశీర్వాదాన్ని గురించి చెప్తున్నప్పుడు, అవును సార్, దేవుడు నన్ను అట్లా ఆశీర్వదించాలి సార్, నన్ను ఇట్లా ఆశీర్వదించాలి సార్. హల్లెలూయా, ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది. అయితే ఏం కోరుకోదంట? ఆజ్ఞ వచ్చినప్పుడు దానికి లోబడదంట. హల్లెలూయా, ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది కానీ ఆజ్ఞకు లోబడదు. ఆశీర్వాదాన్ని కోరుకుంటుంది కానీ మాటకి ఏం చేయబడదంట? అది లోబడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తా మీకు. నేను కొంతమందికి సెల్ ఫోన్కి ఫోన్ చేస్తే హలో ట్యూన్లలో ఏమి పాటలు వస్తాయో, ఆ దేవుని పాటలు వస్తాయా అని చూస్తేనే దయ్యాల పాటలు వస్తాయి. మేము ఎట్లా వినాలి దాన్ని? ఎట్లా వినాలా? సినిమా పాటలు. ప్రైజ్లా సార్ బాగుందని పెట్టుకున్నాను సార్ అంటే, నీ ముఖానికి అని చెప్పేసి అంటాడు ఒక సేవకుడు, నీ ముఖానికి సినిమా పాటలు బాగుంటాయా పెట్టుకోవడానికి? హల్లెలూయా, దేవుని పాటలకి ఎక్కడ దొరకలేదా? ప్రైజ్ లార్డ్. ఇంతేనా నీ యొక్క జీవితంలో మరి దేవుని వాక్యం ఎంత లోతుగా ప్రవేశించింది? హలో ట్యూన్లో సినిమా పాటలు పెట్టుకునేటట్లుగా ప్రవేశించిందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సెల్ ఫోన్లలో చెత్తా చెదారం చూసేటట్లుగా ఉందా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అయ్యా, నువ్వు అన్యాయంగా జీవించకూడదు, అక్రమంగా జీవించకూడదు, మోసకరమైన జీవితాన్ని నీవు జీవించకూడదు అని చెప్తే, నువ్వు మందు కొట్టకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్తే, ఏమి నేను కొడితే ఏమవుతుందంట, నేను సినిమా చూస్తే ఏమవుతుందంట, నేను సెల్ ఫోన్లోనే కదా చూస్తే, సినిమా థియేటర్ కాదు కదా అంటే, సైతాన్ గాడు ఇప్పుడు నీ సినిమా థియేటర్కి పో అని చెప్పేసి సెల్ ఫోన్లోనే వచ్చినాడు నీ దగ్గరికే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. చూడండి, దేవుని వాక్యము ఎవరి జీవితములో లోతుగా 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 ఉంటుందో, హల్లెలూయా, ఎవరు దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయతను కనపరిచిన వారుగా ఉంటారో, హల్లెలూయా, వారి జీవితంలో ఏముంటుందంటే, వాళ్ళు సెల్ ఫోన్లు చూసినా వాళ్ళ ఆత్మీయ జీవితము కనిపిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. పెళ్లి సంబంధాలు ఇంతకుముందు అమ్మాయిని చూసి చక్కగా ఉంది అమ్మాయి అని చేసుకునేవాళ్ళంట, అబ్బాయి మంచివాడని. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, సెల్ ఫోన్ చూస్తే తెలుస్తుందంట అమ్మాయి జీవితము, సెల్ ఫోన్ చూస్తే అబ్బాయి జీవితం తెలుస్తుందంట. అవునా కదండి? చెత్తా చెదారం అంట దాంట్లోనే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఎక్కడ కనిపిస్తుందంట? ఈ సెల్ ఫోన్లోనే కనిపిస్తుంది కదా. ఈ సెల్ ఫోన్లో తిక్కగా హెయిర్ స్టైల్ చేసుకొని టింగ్ టింగ్ అనే దాంట్లో పెట్టుకొని ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకొని ఫేస్బుక్లో పెట్టుకొని వేరే మగపిల్లలు ఏం చేయాలి అట్రాక్షన్ అయ్యేటట్లుగా, ఇది ఆత్మీయ జీవితానికి సంబంధించిందా? హల్లెలూయా, ఇది ఆత్మీయ జీవితం సంబంధించిందా? వాక్యము నీలో లోతుగా నాటబడిన జీవితమా ఇది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ ముళ్ళ పొదలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఐహిక విచారాలకు సాదృశ్యంగా మరి ఉంటా ఉన్నాయి. దేనికి చెప్పండి? ఐహిక విచారాలు, ధనమోసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇది ఎదగలేక ఏమైపోతుందంట, అణిచివేయబడుతూ. మరి ఏం చేయబడుతుంది? ఎప్పుడు ఇదేనా చర్చిలో చెప్పడం సారు, మేడం ఎప్పుడు ఇదేనా చెప్పడము? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని చెప్పి లోబడని మనస్తత్వము కలిగి మందిరానికి రావడము మానివేయడం చేస్తూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. ఎందుకంటే వారి జీవితంలో ఏముందంట, ఐహిక విచారాలు. కొంతమంది అంటారు, మేము ఎట్లుంటే ఆయనకి ఎందుకంట. మన సంఘంలో అట్లా అనర్లేండి ఎవరు. అయితే వేరే సంఘాల్లో కొంతమంది వాళ్ళు చెప్పడం ఏమంటే, ఎందుకంటే అక్కడంతా ప్రజల చేత పాస్టర్లు పరిపాలించబడతా ఉన్నారు కొన్ని సంఘాల్లో. ఎవరి ద్వారా? ప్రజల ద్వారా, డీకన్ల ద్వారా, ఆ సంఘ పెద్దల ద్వారా ఏం చేయబడుతున్నారు? పరిపాలించబడతా ఉన్నారు. పాస్టర్ ఏం చేయాలి? లేయంటే కూర్చోవాలి. హల్లెలూయా. మన అగాపే కలవ చర్చిలో అట్లా ఏం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనునికి లోబడి జీవించడమే ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమంటారంట, ఆయనకి ఇదేం వేరే పని లేదా అని చెప్పేసి సాయంత్రం పాస్టర్ గారు ఇంటికి పోయి, చూడపా నీకేదో ఉద్యోగం ఇచ్చినాము. ఏమిచ్చినాము? పాస్టర్ గారికి ఏమంట, నీకు ఉద్యోగం ఇచ్చినాము, నెలకు జీతం ఇస్తా ఉన్నాము, నీవు ఇట్లాంటివన్నీ చెప్పే పని లేదు. నీవు మర్యాదగా వాక్యం చెప్పాలా? ఏం చేయాలి? మర్యాదగా మంచిగా ఆశీర్వాదం వాక్యం చెప్పి పంపి. హల్లెలూయా. ఏం చెప్పాలి? ఆశీర్వాదం వాక్యం చెప్పి పంపి. మాకు అట్లా ఉండు ఇట్లా ఉండు. హల్లెలూయా. ఏమనుకున్నావు? మా తాత బిషప్పు, మా నాయన రెవరెండు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేనైతే బీర్ షాపు. నాకు చెప్పాక వస్తావు నీవు? నేను పుట్టక నుంచి క్రైస్తవుడిని నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ఉన్న సంఘాలు అనేకంగా మరి ఉంటా ఉన్నాయి. అవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఐహిక విచారాలతో కూడినవిగా ఉన్నాయి. మరి సంఘాలలో ఎట్లంట, కుర్చీలు ఎత్తుకుని కొట్లాడుకునే సంఘాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకరికి ఒకరు డిస్కుమ్ చేసే సంఘాలు. చర్చ అయిపోతుందా లేదా? రాని పాస్టర్ గారి కిందికే, లేకుంటే వాడు రాని వీడు రాని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐహిక విచారాలతో నింపబడిన సంఘముగా కానీ, ఐహిక విచారాలతో నింపబడిన విశ్వాసులుగా కానీ మనం ఉండకూడదు. హల్లెలూయా కదా. ముళ్ళ కంపలు కలిగిన మరి ఆ యొక్క నేలలాగా మన జీవితంలో ఉండకూడదు. అది శాపగ్రస్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. యేసుప్రభు అంటాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉపమానం యేసయ్య చెప్పాడా? నేను చెప్తున్నానా? యేసుప్రభు చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే మనం బుద్ధిమంతులుగా ఉందామా, బుద్ధిహీనులుగా ఉందామా? సంఘం అంతా ఎట్లుండాలి? బుద్ధిమంతులుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బుద్ధిమంతులు ఏ విధంగా ఉంటారంటే, వేరు ఏ విధంగా ఉంటుంది? విత్తనముకి వేరు, చెట్టుకి వేరు ఎట్లుంటుందంట? లోతుగా ఉంటుంది. హల్లెలూయా. శోధనలు వచ్చిన శోధనను ఏం చేస్తుందంటమ్మా? అయ్యా, శోధనను జయిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవమానాలు వచ్చిన ఏం చేస్తుంది? అవమానాలను కూడా జయించేదిగా మరి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను ఎవరు ఏమో అన్నా కూడా నీవు సహించుకునే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే ఆ విత్తనము నీ జీవితంలో ఏం చేస్తుందంటే లోతుగా పని చేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఇక విత్తనము ఏ విత్తనం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క
మరి ప్రేమ అనే విత్తనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇక విత్తనము మరి ఇక చెట్టు చాలా 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 ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోతుగా తన్నబడిన వేర్లు తన్నబడిన చెట్టు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఏ విధముగా స్ట్రాంగ్గా ఉంటుందో దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితాల్లో దేవుని వాక్యపు లోతులలో మనము ఎంతగా వెళ్తూ ఉంటామో, హల్లెలూయా, అంత బలంగా మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. బలంగా ఉంటాము. మరి ఎట్లా ఉంటామంట? పచ్చగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు పచ్చగా ఉంటాం? మనము జలముల యొద్ద నాటబడి ఉన్నాము. హల్లెలూయా. దేవుని వాక్యములో నాటబడిన వారుగా మనం ఉన్నాం కదా. మొదటి కీర్తనలో మనం చూస్తున్నాం కదా, మరి నీటి కాలువల ఓరున నాటబడిన, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నీటి కాలువల ఓరున నాటబడిన చెట్టు ఎట్లుంటుందంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో 8వ వచనం చూస్తున్నాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరున దాని వేళ్ళు తన్నును. నాటబడిన చెట్టులాగే కాదు కదా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతము ప్రతి మేలును. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. దేవుని మందిరములో మనమందరూ కూడా ఏ విధంగా ఉండాలి? నాటబడిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. నాటబడ్డాము కానీ, హల్లెలూయా, వేర్లు లోపలికి పోయినాయా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. వేర్లు లోపలికి పోతే ఎట్లున్నారు? ఇంకా లోకం పనిచేస్తూ ఉందా? వేర్లు లోతుగా నాటబడ్డాయి కదా. అయితే వేర్లు లోతుగా నాటబడితే, హల్లెలూయా, ఇంకా లోకం పనిచేస్తూ ఉందా? నీలో ఇంకా పగ ఉందా? ఇంకా నీలో ద్వేషం ఉందా? ఇంకా నిన్ను అసహించుకునే మనస్సు నీకుందా? హల్లెలూయా. నీకు ప్రేమించే మనస్సు ఉందా? నీకు క్షమించే మనస్సు నీకు ఉందా? హల్లెలూయా కదా. లోతుగా నాటబడిన వారి జీవితాల్లో ఏ విధంగా ఉంటారంట? ప్రేమించే మనస్సు ఉంటుంది, క్షమించే మనస్సు ఉంటుంది. అది ఎవరి మనస్సు అంట? క్రీస్తు యేసు ప్రభు యొక్క మనస్సు. కొంతమంది అంటారు, అబ్బా ఆయనది ఎంత పెద్ద మనస్సు అయ్యా అంటారు. ఎవరంటారు? ఆమెది ఎంత పెద్ద మనస్సు. హల్లెలూయా. ఏమంటే వాళ్ళు అట్లా చేసినా కూడా మరి ఈయనేమన్నాడు? అట్లా చేసినా కూడా ఈయన సహించుకొని మరియు వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పెద్ద మనసు అయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. లోకస్తుల విషయంలో మాట్లాడే సంగతి పెద్ద మనస్సు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆత్మలో ఎదుగుతున్న మన జీవితంలో
వాక్యము లోతుగా మనలో పనిచేస్తున్న మన జీవితంలో హల్లెలూయా, లోకస్తులకి అంత పెద్ద మనసు ఉంటే నీకు నాకు మనకి ఎంత పెద్ద మనసు ఉండాలా? హల్లెలూయా, ఎంత పెద్ద మనసు ఉండాలి మనకి? సార్ సైతానన్న క్షమిస్తాం సార్, ఆయమ్మను మాత్రం క్షమించాం సార్, సైతానన్న క్షమిస్తాం సార్, ఆయప్పను మాత్రం క్షమించాం సార్. యేసయ్య ఎక్కడని చెప్పినాడా సైతాన్ని క్షమించమని? సైతాన్ ఏం చేసినాడు? నీ కాళ్ళ కింద చితకద్రొక్క అన్నాడు. రోమీయుల రాసిన పత్రిక 16:20 ప్రకారంగా వాని తల మీద క్షమించినావా వాడి తలకాయ మీద కూర్చొని తొక్కిపడేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మన జీవితంలో వేరు లోతుగా పారిన మన జీవితంలో మరి ఏముండాలంట? ఆత్మలో మనం ఎదుగుతూ మనం ఉండాలి. హల్లెలూయా, మనం ఎంత ఆత్మలో మనం ఎదుగుతూ ఉంటామో హల్లెలూయా, క్రీస్తు సారూప్యము మనలో అది వచ్చేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా, ప్రభు కోరుకునేది ఏమంటే సంఘమంతా కూడా నా సారూప్యములో మార్చబడాలి అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, ఎంతకాలం మన జీవితంలో కఠినం చేసుకొని ఇంకా క్రీస్తు యొక్క సారూప్యంలో రాకుండా చర్చిలో వరకే చప్పట్లు కొట్టి చర్చిలో వరకే ప్రభువా నీ సారూప్యమని చెప్పి బయటికి పోయినాక దయ్యం స్వరూప్యం చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది చర్చిలో బాగా ఆరాధన చేస్తారు, బాగా స్తుతిస్తారు, అది చేస్తారు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ కథ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొట్లాట. ఇంటికి పోయిన వెంటనే ఏమంటే కొట్లాట. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో ఎదిగిన వారి జీవితంలో ఎలాగుంటారంటే వాళ్ళు జీవితం సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకము వారి జీవితాల్లో ఉండదు. మందిరం అయిపోయిన వెంటనే ఇంట్లో పోయి టీవీ ఆన్ చేసుకుని సినిమా చూసేది ఉంటుందా? హల్లెలూయా. అంటే ఇంకా ఆ విధంగా చేస్తున్నావంటే ఇంక నీవు ఆత్మలో ఎదగలేదు. ఆత్మలో ఎదగలేదు అని నీకు తెలిస్తే ఏం చేయాలి? ఇప్పటి నుంచి ప్రభువా నేను ఆత్మలో ఎదగడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభువుకు మనం హృదయం ఇస్తే ఏం జరుగుతుంది? మనం ఖచ్చితంగా ఆత్మలో మనం ఎదిగేవాళ్ళుగా మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరున దాని వేళ్ళు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు. హల్లెలూయా. వెట్ట కలిగినను దానికి ఏం చేయదంట? అది భయపడదు. ప్రైజ్ ది లార్డ్. లోతుగా ఎదిగిన మన జీవితాలలో వెట్ట కలిగినను, శ్రమ వచ్చినప్పటికీ, ఇబ్బంది వచ్చినప్పటికీ ఏం కారంట? భయపడము. ఎంత గాలి వచ్చి కొట్టినా, ఎందుకంటే నా వేరేం చేయబడింది? లోతుగా ఉంది అని చెప్తుంది చెట్టు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు మనకు ఉన్నాయి కదా. యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. మరి అన్నలు మరి గోతులు వేసేసి అమ్మేశారు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు నీటి ఎవరన్నా నాటబడిన చెట్టులాగా ఉన్నాడు యోసేపు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ పోయినా కూడా ఏం చేస్తున్నాడంట? ఫలిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పోతిఫర్ ఇంట్లో బానిసగా అమ్మేసినా ఏం చేయబడ్డాడు? వాడు ఫలించాడా లేదా? ఆ పోతిఫర్ అంటా ఉన్నాడు, ఈ బాలుడు మన ఇంటిలో వచ్చినప్పటి నుంచి మన ఇల్లు ఏం చేయబడింది? ఆశ్రయించబడింది, ఫలిస్తా ఉంది మన ఇల్లు. ఎవరి మూలకంగా? యోసేపు మూలకంగా. హల్లెలూయా.
యోసేపుని ఏం చేశాడంట? పోతీఫరు ఇంటికి అధిపతిగా మరి చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి సైతాను యొక్క ఇది ఏంటి? దేవుని బిడ్డలు ఫలిస్తూ ఉంటే సైతానికి ఇష్టమా? వానికి కడుపులో మంట. ఏమంటమ్మా? వానికి కడుపులో భయంకరమైన మంట. మనం ఏమి ఇదైతే మన బద్ధశత్రు వాడే, పక్కింటి వాళ్ళు కాదు, పొరుగింటి వాళ్ళు కాదు, వాడు ఏం చేశాడు? పోతీఫర్ భార్యను వచ్చేసి ఏం చేశాడంట? ఎరగా వేయాలని చూశాడు. పోతీఫర్ భార్యను ఏం చేయాలని చూశాడంట? ఎరగా వేయాలని చూశాడు సైతాన్ గాడు. హల్లెలూయా. ఎరగా వేయాలని చెప్తే ప్రతిరోజు కూడా ఏమంట? వచ్చి మాట్లాడిపోతా ఉందంట. ఏడ పడతాడో, ఎప్పుడు పడతాడో అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోసేపు జీవితంలో ఎరను చూడలేదు కానీ ఎరకు ఉన్న గాలాన్ని చూశాడు, కొక్కాన్ని చూశాడు. హల్లెలూయా. ఏం చూశాడు చెప్పండి? ఎరకు ఉన్న చేపలు పట్టే పోయేవాళ్ళు ఎర వేసేటప్పుడు దేనికి వేస్తారు? ఎర కొక్కాం కదా, గాలానికి వేస్తారు కదా ఎర, అవునా కదా? లేకుంటే ఉత్తది అట్టేస్తారా? ప్రైజ్ లార్డ్. అయితే యోసేపు జీవితంలో చూస్తున్నాము, ఎరను చూడటం లేదు. ఎరను చూసి చాప ఏ విధంగా సక్కని వచ్చేసి పట్టేసుకుంటుందో ఎర్రని, వెంటనే బెస్తవాడు ఏం చేస్తాడు? బరువు ఎక్కిందని చెప్పి ఇట్లని ఒడ్డుకేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే యోసేపు జీవితంలో మనం చూస్తుంటున్నాము, ఎర్రను కాదు చూడ్డము, యోసేపు ఆ యొక్క ఎర్రలో ఉంటున్న గాలాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. యోసేపు నీటి ఏటు ఒడ్డున నాటబడిన వాడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ పోతీఫర్ భార్యతో అంటున్నాడు, నా దేవుని దృష్టిలో ఇటువంటి దుష్కార్యాన్ని నేను చేయలేనని తన అంగీ ఇదిలించుకొని ఏం చేస్తానంట? పారిపోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, యవనుడా నీ యవనేచ్ఛల నుంచి ఏం చేయాలి? పారిపో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోసేపు పారిపోయాడు. యోసేపుకు నిందలు వచ్చాయి. ప్రైజ్ లార్డ్. ఎక్కడ వేశారంటే చెరసాలు వేశారు. చెరసాలు వేసినా కూడా చెరసాలను కూడా ఫలిస్తూ ఉన్నాడు యోసేపు. హల్లెలూయా. చెరసాల నాయకుడు చెరసాల మీద మరి ఆయనకు లీడర్గా చేశాడు. చెరసాలను ఖైదీల మీద లీడర్గా చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, యోసేపు అనగా అర్థం ఏమంటే ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలించడి కొమ్మ? ఎక్కడ ఫలించడి కొమ్మ? ఊట యొద్ద ఫలించడి కొమ్మ. హల్లెలూయా. నీటి ఊట యొద్ద ఫలించడి కొమ్మ ఎవరు? యోసేపు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యోసేపు ఏమైపోయాడంట? ఫలించాడా లేదా? ఐగుప్తు దేశానికి దేవుడు యోసేపును రాజుగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే యోసేపు యొక్క జీవితంలో వేరు లోతుగా నాటబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామందికి రే నువ్వు తాగొద్దురా, నువ్వు అట్లా జీవించకూడదురా, ఇట్లా జీవించకూడదురా అంటగిన తలకాయ ఊపుతారు. ఊపుతారా లేదా? ఊపుతారు. మళ్ళీ ఏం చేస్తారు? రెడ్ వచ్చా మొదలుపెట్టా ఊగుతారు. ఫాస్ట్ అని చెప్తారు. తలకాయ ఊపుతారు, మళ్ళీ పోయి ఆడ ఊపుతారు, తలకాయ ఊగుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మన మాటలు ఎవరి జీవితాన్ని మార్చలేవు కానీ అయితే వాక్యం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని, బ్రతుకును మార్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన జీవితంలో వాక్యానికి ఏం చేయాలి? స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ప్రభువా, నేను త్రోవ పక్క పడిన విత్తనంలాగా కాకుండా, నేను రాళ్ల మధ్యలో పడిన విత్తనంలా కాకుండా, ముళ్ళ కంచెల్లో
ఆ యొక్క ముళ్ళ పొదలో పడినా విత్తనంలా కాకుండా, ప్రభువా నేను మంచి నేలలో పడిన విత్తనంగా నన్ను చెయ్యి ప్రభువా. హల్లెలూయా. యోసేపు మంచి నేలలో పడిన విత్తనం. అందుకని యోసేపు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఏం చేయబడ్డాడు చెప్పండి? ఫలించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫలించడానికి కారణం ఏమంటే ఆయన యొక్క హృదయములో ఏ వేరు ఉందంట? దేవుని వాక్యం అనే వేరు. హల్లెలూయా. వేరు తన్నుతా ఉంది, చెట్టు ఎదుగుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. వాళ్ళు ఆహారం విషయంలో కూడా ఎలాగున్నారంటే వాళ్ళు ఆలోచన కలిగిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఏ విషయంలో? దానియేలు అంటున్నాడు, మేము యెరూషలేములో లేము, మేము ఎక్కడ ఉన్నాము? బబులోనులో ఉన్నాము, అన్య దేశంలో మేము ఉన్నాము, అన్యుల మధ్యలో మేము ఉంటా ఉన్నాము. ఈ యొక్క రాజభోజనం అంటే ఏ విధముగా ఉంటుందో అని ఆలోచన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వాక్యము ఎవరు లోతుల్లో పని చేస్తూ ఉంటుందో, ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, ఆ వాక్యము అయిన దేవుడు మనలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. మన హృదయము మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటాడు. ఓ అది ఆ పని మనం చేయొచ్చా, మనం అది తినొచ్చా, అది తినకూడదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటా ఉన్నాడు, అయ్యా బాబు గ్రహించిన తర్వాత, అయ్యా మాకు రాజభోజనం వద్దు, మాకు శాకాహారమే చాలు. ప్రైజ్ లార్డ్ కదా. ఈ 40 రోజులు మనము ఉపవాస ప్రార్థనలో మరి నాన్ వెజ్ బ్యాన్ చేసాం. ఎంతమంది విధేయత చూపించి తినకుండా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ అయితే విధేయత చూపించిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయత చూపించిన వారి ముఖాలు దానియేలు వలె షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ప్రకాశించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలును గాక. ఈ తినే విషయంలోనే మనం జయించకపోతే ఇంకా వస్తున్న శోధనలు ఎక్కడ జయించడానికి అయితే చెప్పు. సార్ నేను తినకుండా ఉండాలేండి సార్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని బిడ్డలు ఆహారం విషయంలో కూడా ఏ విధంగా ఉండాలంట? జ్ఞానం కలిగిన వాళ్ళుగా మరి ఉండాలి. అందుకనే వాళ్ళ ముఖాలు ఏం చేయబట్టాయంటమ్మా? ప్రకాశించాయి వాళ్ళ ముఖాలు. విగ్రహారాధన విషయం వచ్చినప్పుడు వాళ్ళు సాగిలపడి నమస్కారం చేశారా? చేయలేదు. అగ్నిగుండంలో పడ్డానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకంటే వారి హృదయములో వాక్యము లోతుగా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. చెట్టు వేరు ఏ విధంగా లోతుగా మరి వెళ్ళి ఏ విధంగా స్ట్రాంగ్గా ఉంటా ఉందో, వారి యొక్క హృదయములో దేవుని వాక్యం ఎట్లా ఉందంట? లోతుకు. హల్లెలూయా. అందుకనే వాళ్ళు కదల్చబడలేదు. అగ్నిగుండము అధికము చేయబడుతున్నప్పటికీ ఏమంటున్నారంట? ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను. హల్లెలూయా. ఒకవేళ రక్షింపకపోయినను మేము ఈ విగ్రహానికి నమస్కారము చేయము. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము? వాక్యపు లోతుల్లో వాళ్ళు ఎదుగుతూ మరి ఉంటా ఉన్నారు. అందుకనే అన్య దేశములో ఉన్నప్పటికీ కూడా వారిలో అన్యుల యొక్క అలవాట్లు వారిలోనికి రాలేదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పడవ సముద్రములో వెళ్తుంటుంది, కానీ మరి పడవలోకి నీళ్ళు వస్తాయా? రావు. హల్లెలూయా. మనము ఈ లోకంలో మనము వెళ్తా ఉన్నప్పటికీ పాపం అనేది మనలోనికి రావడానికి వీల్లేదు. ఎప్పుడు రావడానికి వీల్లేదంటే వాక్యపు లోతుల్లో నీవు ఎదుగుతూ ఉంటే నీలోనికి ఏ పాపమో నిన్ను ఏలుబడి చేయలేదు. హల్లెలూయా. ఏ శోధన వచ్చినా ఆ శోధనను జయించడానికి దేవుడు శక్తినిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితాల్లో వాక్యం ఏం చేయబడాలంటమా అయ్యా? చెట్టు వేరు ఏ విధంగా లోతుగా మరి వెళ్తుందో, హల్లెలూయా, ఆ విధంగా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వారి యొక్క జీవితాల్లో షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వారి జీవితాల్లో వాళ్ళు ఫలించినారా, ఫలించలేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు ఉన్నతమైన అధికారులుగా దేవుడు అన్య దేశంలో బబులోన్లో దేవుడు వాళ్ళని దీవించాడు. హల్లెలూయా. దానియేలును ప్రధానమంత్రిగా చేసేసాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితము లోతుల్లోనికి వెళుతూ ఉంటే, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. సైతాను శోధనలో వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాడు మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. అయితే మనం మెలుకోగలిగిన వాళ్ళుగా వాక్యపు లోతుల్లోనికి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, సైతాను శోధనలు జయించడానికి దేవుడు సాయం చేస్తాడు. ఇరుకులను, ఇబ్బందులను జయించడానికి దేవుడు సాయం చేస్తాడు. ఆ వాక్యములో ఉన్న విశ్వాసము ద్వారా సమస్తాన్ని పొందుకోవడానికి దేవుడు తన కృపను ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యపు లోతుల్లో ప్రవేశిస్తున్నప్పుడు నిన్ను ఎవరు కూడా కదలించలేరు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో కూడా సైతాను కదిలించాలని చూసింది. నా జీవితంలో ప్రైజ్ ది లార్డ్, సైతాను కదిలించాలని చూసింది. మా నాన్నగారు అంటా ఉన్నారు, రేయ్, నీవు నేను చెప్పినట్ల విని నా మాదిరి నీవు వేసుకుంటే, వింటే, హల్లెలూయా, ఈ ఆస్తి అంతా కూడా నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోట్లో నుంచి వెంటనే ఒక మాట వచ్చింది, నాయనా, నీ ఆస్తిని నా యేసయ్య కొరకు నేను పెంటతో ఎంచుకుంటున్నానని చెప్పడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు ఆస్తిని నమ్ముకుంటా ఉన్నావు, నేను ఆస్తికి మించిన దేవుడిని నేను నమ్ముకుంటా ఉన్నాను. హల్లెలూయా. ఆస్తిని నమ్ముకున్న ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ప్రభువు నమ్ముకున్న ధనవంతుడు ఆ యొక్క లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అటువంటి గొప్ప ధన్యత నాకుంది. నీ ఆస్తిని బట్టి నేను నీకు గులాముని నేను కాలేను అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటాడు, ఏదేది నాకు లాభకరంగా ఉందో వాటన్నిటిని కూడా ప్రభు కొరకు నేను నష్టంగా ఎంచుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా చాలామంది అంటారు, ప్రభు కొరకు అవన్నీ నష్టంగా చేసుకుంటే మాకెట్లా వస్తుంది మళ్ళీ, వాళ్ళు చెప్పినారే. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? వాక్యపు లోతుల్లో ప్రవేశించని వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అంత్యకాల దినాలు అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాలు. ఈ దుర్దినాలలో, హల్లెలూయా, కదా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంటున్న ఈ యొక్క దినాలు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు యేసు ప్రభు వస్తాడో తెలియదు. యేసు ప్రభు చెప్పినట్లుగానే మరి ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు, మూడో ప్రపంచ యుద్ధానికి మరి సిద్ధపడతా ఉన్నారు. మరి ఎక్కడ చూసినా ప్రళయాలు. ఇంకా మన భారతదేశంలో మరి భారతదేశానికి కూడా ఏమైపోయిందంటే మరి భయం పుట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమెరికాలో అలాగైపోయిన వెంటనే భారతదేశంలో కూడా మరి మన వాళ్ళకు భయం పుట్టిందంట, మన భారతదేశం ఏమైపోతుందో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏది ఏమైపోయినా ప్రభు నమ్ముకున్న నీకు నాకు ఏ భయము లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ప్రభువుని నమ్మని వారి గతి భయంకరమైన పరిస్థితి. అందుకని మనం ఏం చేయాలంటే నశించిపోతున్న ఆత్మల కొరకై భారం కలిగి ప్రార్థన చేయాలి. అదే సమయంలో ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో వాక్యము లోతుగా నాటబడిన వాళ్ళుగా ఉంటూ అన్యజనులకు మనము మాదిరిగా, హల్లెలూయా,
విశ్వాసులకు మనము మాదిరిగా మనము జీవించడానికి మనం ప్రయత్నము చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన మాదిరి జీవితం ఏం చేస్తుందంట? అన్యజనులను సైతము ప్రభు దగ్గర తీసుకుని వస్తుంది. స్త్రీలారా, మీ యొక్క మాదిరి జీవితము కదా, 1 పేతురు 3వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. స్త్రీల యొక్క మరియు నడవడిని బట్టి, వారి ప్రవర్తనను బట్టి అంట, మరి వాక్యము లేకుండానే భర్తలు ఏమైపోయారంట? ప్రభువుని అంగీకరించారు. హల్లెలూయా. అటువంటి స్త్రీలుగా స్త్రీలు మార్చబడాలి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మాదిరి జీవితం ఏం చేస్తుందంటే ఇంటిలో ఉన్న కుటుంబ పరిస్థితిని అంతటిని కూడా మార్చివేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యపు లోతుల్లో ఎదుగుతూ ఉన్నావా? నీకు వ్యతిరేకమైన ప్రతి పరిస్థితిని ఏం చేస్తావంటే నీవు జయిస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు సహించుకుంటావు. వాక్యపు లోతుల్లో ఎదుగుతూ ఉన్నావా? నీ శత్రువులైన వారు నీవు ప్రేమిస్తావు. హల్లెలూయా. నీ భర్త నీకు శత్రువుగా ఉన్నాడా? నీ భర్తను నీవు క్షమించి ప్రేమిస్తావు. హల్లెలూయా. నీ భార్య శత్రువుగా ఉందా? నీ భార్యను నీవు ఏం చేస్తావో క్షమించి ప్రేమించడమో జరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు వాక్యపు లోతుల్లో ఎదుగుతామో మన కుటుంబము ఆత్మీయ స్థితిలో ఏమవుతుందంటే రోజు రోజుకు ఎదికేదిగా మరి ఉంటుంది. ఎప్పుడు భార్యాభర్తలు ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉంటారో మన పిల్లలు కూడా ఏం చేయబడతారంట? వారు కూడా ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ వస్తారు. హల్లెలూయా. లేకపోతే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లల మీద పనిచేస్తూ ఏం జరుగుతుందంట? వారి కుటుంబాలు కూడా అదే విధంగా నాశనం అవ్వడానికి కారణమవుతుంది. అందుకనే పిల్లలు నాశనము కావడానికి తల్లిదండ్రులు కారకులు కాకూడదు. పిల్లలు నాశనము కావడానికి తల్లిదండ్రులు ఏం కాకూడదు చెప్పండి అమ్మా? కారకులు కాకూడదు. హల్లెలూయా. కొంతమంది అంటారు, సార్ వాళ్ళ నాయన ఇట్లనే సార్, వాళ్ళ నాయన అలవాటు వచ్చింది సార్ వీనికి పాడలవాటు. కారణం ఏంటి? ఎవరు కారణం? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే ఆత్మీయ జీవితంలో ఎదగకుండా పోవడానికి తల్లిదండ్రులు కారకులు కాకూడదు. తల్లిదండ్రులు ఏం చేయాలంట? పిల్లలను ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున, హల్లెలూయా, పిల్లల యొక్క ఆత్మీయ జీవితంలో వాక్యపు లోతుల్లో వారు ఎదుగులాగున. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెట్టు వేరు ఏ విధముగా మరి లోతుకు తన్నబడుతూ మరి ఎదుగుతుందో, హల్లెలూయా, ఏ విధముగా ఫలిస్తుందో ఆ విధంగా ఫలించులాగున. థ్యాంక్ యూ జీసస్. మన పిల్లలను మనం ఏం చేయాలంటమ్మా? పెంచాలి. చాలామంది పిల్లలను గాలికి వదిలిపెట్టేస్తూ ఉంటారు. దేనికి వదిలిపెట్టేస్తారు? గాలికి వదిలిపెట్టేస్తారు. మేము ప్రార్థనలకు పోతే ఒక్క పిల్లాడు ఉండడు, ఇంతింత బుడదలే. హల్లెలూయా. ఏమంటే ఏమో సార్ వాడు ఆడుకుని పోయినాడు అంటే పిల్లలకు నేర్పించిన భక్తి జీవితం అదేనా? ఇంటిలో కుటుంబ ప్రార్థనలో పిల్లలను కూర్చోబెట్టుకోకుండా నడిపించిన జీవితం ఏం చేస్తూ ఉంది? సేవకులు వచ్చేసి ప్రార్థన కూడా పెడితే కూడా పిల్లలు ఏం చేస్తున్నారు? వారు విచ్చలవిడిగా బయటికి వెళ్ళి గలాటలు చేసుకుంటా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక ఆమె నేను అడిగాను, అమ్మా మీ కుమారుడు ఏం చేస్తాడమ్మా? బాగా లావు, హైట్ మంచిగా ఉన్నాడు ఆయన అంటే ఆమెనింది నా కుమారుడు పైలట్ అని చెప్పింది. హల్లెలూయా. నేను అడిగాను, ఎక్కడ పైలట్? బెంగళూరులోనా బాంబేలోనా? మరి ఎక్కడ పైలట్ అంటే, కాదు పాస్టర్ గారు, పైలట్ అంటే గాలికి తిరిగేవాడు. వాని మూలకంగా కన్నీరు మున్నీరై మేము ఏడుస్తూ ఉన్నాం. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మన పిల్లలు అట్లాంటి పైలట్లు కాకూడదు. ఏరోప్లేన్ డ్రైవ్ చేసే పైలట్లు కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
ఆత్మలో చెట్టు వేరు ఏ విధంగా లోతుకు మరి వెళ్ళి ఏ విధంగా ఎదుగుతూ ఉందో, మరి ఏ విధముగా ఫలిస్తుందో, ఆ విధముగా సంఘ బిడ్డలందరూ కూడా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.